పిల్ల మీ అన్న రాడు గాని ఆయన వచ్చినాక చెప్పు వదిన గ్రామ పంచాయతీ కాడికి పోయిందని. సరే, ఏం పని మీద పోయినావని చెప్పాలి వదిన మరి. ఏదో ఒక పని వచ్చినాకనైతే చెప్పు మీ అన్నకు. సరే సరే తీ వదిన, చెప్తాది. హరిత ఏందక్క? కాదురా, తమ్ముడు పొద్దున పోయిండు, ఇంతవరకు రాలేడు, కనీసం ఫోన్ కూడా చేయలేడు. ఆడు ఫోన్ చేసుడు కాదు, నేను చేసినా కూడా లేపుతలేడు. అర్థమవుతుందా? ఏడ చచ్చిండో ఏమో. అగో గట్లంటావు ఎందుకు తీరా? మరి మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయకపోయినావు? నేను చెయ్య. ఫోన్ లేపనోనికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఎటన్నా చావని. మీ తమ్ముని మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు చేసుకో మరి. ఏందనిల్ ఇది? ఏంది ఇది? ఒరే పవను, ఏంద్రా ఇది? ఆ పిల్లవలు ఆ దండలేంది? కనబడతలేదు ఆయే, మీ తమ్ముడు పెళ్లి చేసుకుండు ఆ పిల్లను. పెళ్ళి? మడిచి వాగాడివా పోలను పట్టుకుని అట్లా కొడుతున్నావు? ఇష్టపెట్టరు. ఎంత పని చేసినావురా ముండ కొడుక? గిట్లా చేసినావా? రవాణా తీసుకొని పోయి గిందికేనా నాకు ఫోన్ చేయకను అన్నది? అక్క బావనేమో నాకు, నేనే పెళ్లి చేసుకొని బాగా కాల్ చేసి రమ్మన్నా. ఏంద్రా పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నావా? మరి చిన్న పోరాడక్క, మనకు అవసరమా ఇప్పుడు పెళ్ళి? మన పెళ్ళికి అమ్మేది నాయనరా? చెప్పలేరా మీ అక్క బాధపడుతుంది రాని? ఏడవకు ఏడవకు లే, ఏడవకు లే, ఏడవకు. ఆడ పెళ్ళిగా వేసుకుంది, ఎందుకంత ఏడుస్తున్నావు? లేవు నీళ్ళు నీళ్ళు లేపో. ఏడవకు 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 లేవు ఏడవకు లేవు లేవు. ఏం కాదు తీరా, లేవు లేవు లేవు. అరే చాయ్ పెట్టుకో శ్రావణి, చాయ్ పెట్టుకో. కూర్చుందా కూర్చుందా రారా బుజ్జి, కాలాడుకోపరి కాలాడుకోపరి. తాగురా, చాయ్ తాగు. తాగుతున్నక్క. హరిత నువ్వు కూడా కొంచెం చాయ్ తాగే. నాకు వద్దక్క. అరే కొంచెం తాగే, ఏడ్చి ఆ నెత్తిని వస్తుండొచ్చు. వద్దక్క. ఏ ఊరమ్మ మీది? మా ఇద్దరిది ఒకటే ఊరక్క. ఏంది? మీరు మా ఊరేనా? ఎవరు బిడ్డవు నువ్వు? సప్పుడు చేయవేంద్రా, ఎవరు బిడ్డవు? అరే ఎవల పిల్లరా? అడుగుతా సప్పుడు చేస్తలేదు. మన ఊరేనాట కదా, ఎవల బిడ్డ? గా రాజయ్య బిడ్డ అక్క. రాజయ్యనా? ఏ రాజయ్య? అదే అక్క, మన ఊళ్ళో అందరికి పైసలు మిత్తికిస్తారు చూసినావా? మిత్తులకి ఇస్తాడా? గదే ఊరు స్టార్టింగ్ ఇల్లు ఉంటుంది చూసినా అక్క, గా రాజయ్య. ఊరు పిచ్చోడా? గాళ్ళ పిల్లనా? ఈ పిల్ల చిన్నగానే ఉండే కాదా? అవునరా, మా తమ్ముడు ఎట్లా పరిచయం నీకు? మేమిద్దరం క్లాస్మేట్స్ అక్క. అరే పిచ్చోడా, తలకాయ పని చేస్తుంది అరా నీకు?
చచ్చిపోతావురా నువ్వు. ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. అసలు ఈ ముచ్చట నాయనకు చెప్పినావా నువ్వు? కాదే మీ నాయనకి చెప్పేది ఉంటే వాడు గీడికి ఎందుకు వస్తాడే? ఒకది మస్తు భయపడుతుంది మీ అయ్యకి ఏడ తెలుస్తుందా అని పెళ్లి చేసుకుని ఫోన్ చేసిండు. ఓహో అట్లానా? పొద్దున ఏడికి పోతున్నావంటే నేను ఒక ఇంపార్టెంట్ పని మీద పోతున్నా, నాకు ఫోన్ చేయకు అని అన్నావు. గిందుకేనా? ఏ పిచ్చిదానా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేను పని మీద పోయినా. చాలు చాలు మాగానే సక్క పెట్టినావు కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏంది వేషం? ఇంటికాడ ఎంత ఆగమైతుర్రో ఏమో అమ్మ నాయన. ఇప్పుడు ఏంటంటే నేనేం చేయాలి? నాకు తెలుసా ఏమన్నా? పెళ్లి చేసుకుంటే అయిపోయాయి. ఏమవుతుందో అదే అవుతుంది. నీ చేతుల్లో నా చేతుల్లో. అక్క నేను చెప్తే నాయన ఎట్లయినా ఒప్పుకోడు అక్క. నువ్వే చెప్పక్క నాయనకి ఎట్లా చేసి. చెప్పా ఏదో ఒకటి. నేను చెప్తే మీ అయ్య ఒప్పుకుంటారా? ఇక మీ అక్కనే చెప్పాలి. ఏంది నేను చెప్పాలనా? నేను చెప్తే నన్నే నరుకుతాడు ముందు. మీరే గట్లా అంటే ఎట్లక్క? మీరే ఏదో ఒకటి చెప్పి ఒప్పియాలి, లేదంటే మాకు సావే గతి. అయ్యో గట్లంటవేంద్రా? అట్లా నాకు హరిత మీ నాయనతో నేను మాట్లాడుతూ తీరా. అయ్యింది అయిపోయింది, ఇక ఇంకేం చేస్తాం? ఎవ్వలేం మాట్లాడినా మా నాయన ఊకోడక్క. మళ్ళోటి వాళ్ళ కులం మేమో కులం, ఊరు ముచ్చట ఎట్లుంటుంది చెప్పు. అనిలు నువ్వే ఇక మా నాయనకు ఫోన్ చేసి ఈ ముచ్చట చెవులయ్యి ఇక మెల్లగా. ఏందే చెవులేసేది? అదే మనం ఉత్త ముచ్చటనా? ఒక ఊర్లో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న ముచ్చట. ఆల్రెడీ ఊరంతా ఆగమాగం అవుతుండొచ్చు. జరాగు వాళ్ళే వేస్తారు తీ. నువ్వేం భయపడకరా. అరే నువ్వు కూడా ఏం భయపడకు, నేను మాట్లాడతా తీ. అర్థమవుతుందా? మీ నాయనతో కూడా నేను మాట్లాడతా. ముందు పొరగాళ్ళు ఏం తిన్నారో ఏమో, మోకాలు అంతా మొత్తం ఎండిపోయినాయి. అన్నం పెట్టిపో. అరే లేవరా చెల్లి, అన్నం పెట్టిపో. నడు చేయగడుకో. ముందు నడువురి, లేవరి అక్క నడు. అత్తమ్మ ఇవాడు చాయ్ తీసుకో. ఇస్తా, ఆయన కూడా తెచ్చినా, మీరు తీసుకోండి. ఇవాటు చాయ్ తాగు. అగో అట్లా చూస్తావేంది? చాయ్ తీసుకో. నాకు వద్దుపో. అగో పొద్దున్న నుంచి చూస్తున్నా, అన్నం తినమంటే అన్నం తింటలేవు, చాయ్ తాగమంటే చాయ్ తాగుతలేవు. కడుపులో ఏం లేకపోతే ఎట్లా చెప్పు? ఇక చాయ్ అనే తాగు కొంచెం. అరే జర ఆగే. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఏడున్నాడో ఏం కాదనో నా పరిచయం నాకున్నది. పొద్దున్న అన్నం తిను, చాయ్ తాగు. నీకు ఇదేనా పరిచయం? ఏం లేదా? గంటగానం ఎందుకు భయపడుతున్నావు? ఏడికి పోతాడాడు? పొద్దుకే వరకు రాడా? వాళ్ళ దగ్గర ఉండడానికి ఫోన్ చేస్తే మనకు నిమ్మలం ఉంటుంది కదా. ఏడున్నది మరి వాళ్ళ దోస్తులందరికీ ఫోన్ చేయకపోయినావయ్యా? ఇంకా మహేష్ వాళ్ళ ఇంటికి, సురేష్ వాళ్ళ ఇంటికి పోయి చూసి రాకపోయినావు? ఆడగిట్లు ఉన్నాడేమో. అరే ఊరంతా తిరిగి వచ్చింది. బాయికాడు కూడా పోయొచ్చిన. దోస్తుగాళ్ళకు కూడా ఫోన్ చేసిన. ఏడున్నాడో ఏం పాడో ముడకొడుకు. పని పాట లేదు, ఏం లేదు. నాకు లేని పరిచయం పెట్టినాడు. నువ్వంతా ఎందుకు బాధపడుతున్నావు? అట్లా వాడు ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎందుకు బాధపడుతున్నావు? అరే ఎన్నిసార్లు పోయిండు వచ్చిండు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెడతాడే? నాకు ఆ పరిచయం కలిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండా ఎప్పుడన్నా? నేను చెప్పాలి గిడు ఉన్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పరిచయం పడకపోతే ఏం చేయాలా? ఓ పోరి, నీ బిడ్డకి ఇట్లా ఫోన్ చేయి. ఆడగిట్లున్నాడో ఏమో. గాడికి ఎందుకే? అడిగి పోతే వాడి చేయకపోనా లేకపోతే బిడ్డ చేయకపోనా? గాడికి ఎందుకు ఫోను? అయ్యో చేయరాదుండ్రి. పోతే పోయిండొచ్చు మరి. ఆడికి ఏ సంగతి తెలుస్తుంది కదా. చేస్తే ఏమవుతుంది మరి? చెయ్యండ్రి. చేయరాదు, అత్తమ్మ అంతగానం అడుగుతుందిగా. ఏ సంగతి అనేది తెలుస్తుంది. బిడ్డ ఎట్లున్నామని అడగరాదు, ఏమవుతుంది? సరే సరే. అన్నా ఏమైందిరా? ఏమైంది? కట్టుకుని వస్తున్నావు మల్లేష్? అన్నా అన్నా ఏందిరా? రాజుగారి బిడ్డ లేచిపోయిందట. రాజుగారు లేడా? కొన్నిటి రాజుగాడు అలా బిడ్డ లేచిపోయిందట. కూర్చోరా పెద్ద. ఏం పరిశ్రమ నాయన. ఏమన్నా బిడ్డ లేచిపోతే నీకేంద్రా? ముందుగాల బిడ్డకు ఫోన్ చేయి. ఆగమగమవుతున్నావు ఎందుకురా? బిడ్డకు ఫోన్ చేయి ముందుగాల. అలా వీడు వచ్చినా ఆడే రాలేదురా. ఫోన్ చేసినా మరి? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది వంది. మల్లేషా, నా కొడుకు మీదనే డౌటా? నా కొడుకు అసంటాడు కాదు. పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఆయన ఎత్తి ఖరాబ్ చేయకు. ఇదివరకే పిల్లగాడు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడని ఆయన ఎత్తి అంతా ఖరాబ్ అవుతుంది పొద్దున్న నుంచి. రాగే. అరే ఒకటే ఊరు దొరుకుతాయే నువ్వు. నాది నాకుండా నీది నీకున్నది. నువ్వు ఫోన్ చేస్తున్నావు? బిడ్డ చేసి తెలుసుకుందామని. ఏమని?
అరే తమ్ముడు వచ్చిండా మరి తెలుస్తుంది కదా తమ్ముడు వచ్చిండా అని చెప్తే అడుగు మరి అడుగు ఇక అదే అనుకో. తొందర అడుగు చెప్పు. అబ్బా ఆగురా కుమారు చెయ్యంతా నొప్పై పాడైతుంది రేపు మాపు బొక్కలన్నీ ఇరిగిపోతట్టున్నాయి. అరే ఇప్పటికే మొక్కలు నొప్పులు నడుము నొప్పులు అంటే నెత్తి అంత దిమీస గుద్దినట్టు గుద్దుతురా. నేనేం చెప్పాలి నాయన నెత్తి అంత ఊసిపోతాడు. అంతా మన కొట్టిండుగో వాని చేతులు ఇరిగిపోను నిజంగా చేతులు పుల్లి కొట్టి పాడాయిండు. బిడ్డ ఎప్పుడు వచ్చినవే బిడ్డ? అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా తమ్ముడు ఏమైందిరా? నాయన గింతగానే దెబ్బలాకి ఏమైంది? మన చేతులు ఇరిగిపోనమ్మా. గింతగానము కూసో కూసో తమ్ముడు రారా కూసో నాయన కూసో నీళ్ళేస్తా కూర్చొని అమ్మాయి నీళ్ళు తాగు నాయన నువ్వు కూడా తాగు తమ్ముడు నువ్వు కూడా తాగురా కొన్ని ఏందే గింతగానం దెబ్బలు తాకినాయి లారీ కింద పడ్డోళ్ళు కూడా గిన్ని దెబ్బలు తాకితే లేదు ఏం చేస్తాం బిడ్డ అడ్డమైన బాడుకో అట్లా కొట్టిపోయిండు. ఆడు కొట్టిండంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదమ్మా. నాయనకి నెత్తి వలిగింది, వీనికి తాకింది, నీకు నెత్తి వలిగింది, చెయ్యి ఇరిగింది. ఏందే ఇదంతా? గింతగానం కొట్టిన ఆడాడు. మీ నాయనని మీ తమ్ముడిని అడగ రాదవ్వా, నేనేమన్నా అబద్ధం ఆడతానా? ఆడు గంతగానం కొడుతుంటే నువ్వేం చేసినవరా తమ్మి? అమ్మ ఏడ సంధిచ్చిండే అక్కాడు మీద కూర్చొని ఒకటి ఎంటికలు పట్టుకొని ఒకటే ఎదురే గుద్దిండు. నన్ను ఎట్లా కొట్టిండో నాన్న ఇట్లా అట్నే కొట్టిండు. వానికి అంత దమ్ము ఎక్కడిదిరా? ఏమో బిడ్డ నేను ఆ రోజు చూసిండాను దమ్మంతా కాళ్ళ మీద కూర్చొని నెత్తి పట్టుకొని గోడకి గిమ్మి 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 కొట్టిండు మొత్తం. అసలు అయితలేను ఆయన. ఏమోనే మీరు ఎన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి అయితే లేదే. ఇగో చూడు బిడ్డ, ఈ ఇద్దరు ముండ కొడుకులు వానికి వద్దు వద్దంటే బీరు దాపిచ్చి పాడాయిరు. నా బామ్మడిది నా అల్లుడని ఆయనతో వాడు సోయికి లేకుండా కింద వాడు పాడాయిను అడ్డమైనోడు. మేము అందరం లేపినాము, మళ్ళా లేచిండు. వాడు లేసుడుతోటే రూపాయి బిట్టంత బొట్టు వచ్చింది బిడ్డ. మొత్తం కళ్ళకి కాటుకుంది బిడ్డ. వానికి దయ్యం పట్టినట్టే ఉన్నోళ్ళని అందరు నడుచుకుంది బిడ్డ. ఇక మేము ఏం చేయాలి, ఎటు పోవాలి? చిన్న పడకవేమో లేడాయే. వాడుంటే వానికి ఇట్లా పడుతుండక్క, వాడు లేడు. కాదమ్మా నాకు తెలియక అడుగుతున్నా. వాని అక్కనే ఇంటికి వెళ్ళగొట్టినాక వాడెట్లా వచ్చిన ఇంటికి? ఏమోరా వాడేదో పని మీద వచ్చిందంట ఊరికి. వాడే మందు తెచ్చిండు, బిల్లు తెచ్చిండు, తీసుకొని ఇంటికి వచ్చిండు బిడ్డ. ఓ అవునా? ఇక వాడు వచ్చుతోటే మందు బాటిల్ బీర్ బాటిల్ పట్టుకుని వచ్చిండు బిడ్డ. ఇక నీ తమ్ముడు ఆగుతాడా? కాళ్ళ మొక్కలకి కప్పలు తాగాలన్నట్టే చేసిరాయే తండ్రి కొడుకు ఇద్దరు. ఇక పోతే దొరకదు అన్నట్టు తాగిర్రు. అయ్య కూడా అమ్మా వాడు చెప్పిండు బిడ్డ, నేను దాగత్తమ్మా, నేను దాగ మామ, నేను దాగరాని ఈ ముడ కొడుకు కూడా చెప్పిండు. వీడు చెప్తింటాడా? తాగురి తాగురి తాగురని అయ్యా కొడుకు తాగిపిచ్చిరు. ఇక గంత పని చేయించిరు. ఉన్నోళ్ళని అందరినీ వానికి ఇష్టం కొట్టిండు. ఇక దయ్యం పేరు పెట్టుకుండు ఒకటి. ఇక ఏం చేయాలి నేను? వీడట్లే అమ్మా. మేమే తాగమన్నామే, నువ్వు కూడా తాగమంటే కానీ తాగురా బిడ్డ, తాగు మంచుకుంటా తాగురా అంటే కానీ. ఇక అన్న అందరు కలిసి నా మీదే నూకుర్రి. ఏం చేయాలక్క మరి? ఇక మా గురించి మందు తీసుకొచ్చింది కదా అని ఇక వారిని మేము తాగుతున్నాం కదా అని పుసుకున్న జరంతా తాగురా అని చెప్పినాం. ఇంకంతే ఆ తాగుడుతోటి అబ్బా కొట్టిండు. మొత్తం కరెంట్ షాక్ వచ్చినట్టే అయిందక్క, అట్లా కొట్టిండు. బిడ్డ సుట్టమోలు వచ్చి వాడు దయ్యం పట్టినట్టు కొట్టిండే ఉన్నోళ్ళందరినీ. అమ్మ అక్కడ దయ్యం పట్టినట్టు కొట్టలేదే, దయ్యం బట్టే కొట్టిండు. లేకపోతే దానికి గంత దమ్మ ఎక్కడిది? ఓహో అమ్మా వాడు కావాలని మందు తీసుకొచ్చి మీ అందరు తాగిపిచ్చి దయ్యం పట్టినట్టు నాటకం ఆడి
మీ అందరిని కొట్టిండే, అర్థమైందా? అది సంగతి. వాడు కావాలనే కొట్టిండు మీ అందరిని. అవును బిడ్డ, వాడు కావాలని కొట్టిన రోజు అయితే. ఓహో, అర్థమైతుంది. డాక్టర్ ఏమన్నాడే అమ్మ? ఏమన్నాడంటే ఏం చెప్పి పాడుకోవాలి బిడ్డ, నెత్తి చెయ్యి రెండు కలిపి జిరాక్స్ తీసిండు. ఇక చెయ్యి ఇరిగినట్టే పాడైందని చెప్పి పాడైండు. ఎల్లుండన్నారు అవతల ఎల్లుండన్నారు రమ్మని చెప్పిండు. ఇక ఎట్లయితుందో ఏమవుతుందో ఏం అర్థం అవుతలేదు నాకు. అది జిరాక్స్ కాదే అమ్మా, ఎక్స్రే. ఏదో తీయే, జిరాక్సో ఎక్స్రేనో ఏదైతే ఏం పాడైతుంది. మన సంగతి నేను చెప్తా కానీ డాక్టర్ ఏం తినమన్నాడమ్మా? అన్ని తినమన్నాడా? అన్ని తినమన్నాడక్క. సరే దాని లోపల ఉందా? ఇంకా ఇంట్లోనైతే ఇంట్లో పోయి మోసి పాడుగా. అరే మేయ్యను ఊరేసుకొని రావమనరా. ఏయ్, నువ్వు నన్ను అంటవేందే? మరి లేకపోతే ఏంది? నీ వల్లనే ఇలా ఇంటి ఇట్లా జరిగింది. ఏందే? నా వల్లనా? నా వల్ల నేనేం చేసిందే? నేనేం చేసినట్టేంది? చేసిందంతా నువ్వే. అమ్మా నాయనా ముందుగా మీరు లొలి పని చేయరి. సూర్రా, అది మీ అమ్మ నన్ను అంటుంది. పొద్దుగా లేకపోతే పొద్దుగా రాక ఇంటికే రాను. నేనేం చేసినా? మీరు ఎవ్వరేం చేయలేదు, మొత్తం అదే చేసుకుంది, అదే చేసింది. అవురా, ఊరంతా దేవులాడినవారా? దాని దోస్తులందరూ ఫోన్ చేసినవారా? ఊరంతా దోలాడొచ్చినమ్మా, అందరికి ఫోన్ చేసిన, ఏడా లేదంట. కాలేజీకి ఫోన్ చేసి తెలుసుకున్నవారా? అది కాలేజీకి వచ్చిందటనా? కాలేజ్కి ఫోన్ చేసిన, బస్ స్టాప్లో తిరిగినా, బేకరీలో తిరిగినా, సినిమా టాకీస్లో తిరిగినా, ఏడా లేదు అది. బిడ్డను 20 సంవత్సరాల కంచెలి ఈ చేతులతో పెంచిన, నాకు చెప్పకుండా ఎటు పోయిందో ఏమో. ఏయ్, ఆడదాం లెక్క బాధపడుతున్నావు. బాధపడకపోతే ఏం చేయమంటవే? 20 ఏళ్ళ నుంచి పెంచుకున్న బిడ్డ ఇంట్లో నుంచి పోతే బాధపడకపోతే ఏం చేయమంటావు? అది తిన్నదో లేదో, ఎక్కడున్నదో తెలియదు, ఉన్నదో లేదో కూడా తెలియదు. బిడ్డను పానంగా చూసుకున్నా, అది కనపడకపోతే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయమంటావు చెప్పు? నాయనా నువ్వు ఏడవకే, అదేటో పోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసింది అది, మనం కాదు. అట్లుంటుందా బిడ్డ? అట్లుంటుందారా? అది మన ఇంటి బిడ్డరా. ఏయ్, ఇంకెక్కడ మన ఇంటి బిడ్డ? అది చేసిన పనికి మన తలకాయలు 4 పడ్డాయి. అది ఎప్పుడో వచ్చింది అనుకోవాలి. ఏ ఆగే అని నీకు నువ్వే అనుకుంటావా? అది ఎటుపోయిందో, దోస్తులతో నేను బయటికి పోయిందేమో. అది వస్తే కదా తెలిసేది. వస్తుందో రాదో చూద్దాం, ఆగు. అరే మెదడు తక్కువ ముండ కొడుక, కాలేజీ వేదానికి బట్టలతోనేం అవసరం, బంగారంతోనేం అవసరం? బంగారం బట్టలు అన్నీ తీసుకుపోయిందా బిడ్డ? అదే కదా మరి, అది చేసిన పనికి ఊరందరూ ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు. ఉర్రకే ఉర్రకు, నువ్వు ఉర్రకు దేవులాడతాగంతి. నాయనా మీరు ఎవ్వరు దోలాల్సిన అవసరం లేదు. సాయంత్రం వరకు అది ఏడికి పోయిందో, ఏం చేస్తుందో అన్నీ నేను తెలుసుకొని వస్తాను.